బాలానందం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 5వ తరగతి తెలుగు తరిగొండ వేంగమాంబ సాధన పత్రాలు వివరించడం జరుగుతుంది. దిస్ ఈజ్ సూర్యప్రకాష్ అండ్ దిస్ వీడియో ఈజ్ క్రియేటెడ్ ఫర్ టీచర్స్ అండ్ పేరెంట్స్ యాజ్ ఎ రిసోర్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సాధన పత్రం 1, చదవడం, వ్యక్తపరచడం. కింది పేరాను ధారాళంగా చదవండి. 4 అక్షరాల పదాలకు కింద గీత గీయండి. సమాజంలో సమానులే, భేదాలతో, ధనికులు, పామరులు, సామాన్యులు, పాలకులు, పాలితులు, తక్కువలు, ఏర్పడ్డాయి, చిన్నచూపు, అటువంటి, తరిగొండ, వేంగమాంబ. తర్వాత పై పేరాలలో పాతో మొదలయ్యే పదాలను రాయండి. పామరులు, పాలకులు, పాలితులు. పై పేరాలలో సంయుక్తాక్షర పదాలు రాయండి. వ్యక్తుల, సామాన్యులు, ఆధిక్యం. తర్వాత నిఘంటు ఆధారంగా పదాలకు అర్థాలు రాయండి. అంతరాలు, తేడాలు. శతాబ్దం, 100 సంవత్సరాలు. తర్వాత పై పేరా చదవండి. కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. పై పేరా ఎవరి గురించి చెబుతున్నది? పై పేరా తరిగొండ వేంగమాంబ గురించి చెబుతున్నది. తర్వాత ఆదిమ సమాజంలో వ్యక్తుల మధ్య ఎటువంటి అంతరాలు ఉండేవి? ఆదిమ సమాజంలో వ్యక్తులందరూ సమానమే. వ్యక్తుల మధ్య ఎటువంటి అంతరాలు ఉండేవి కావు. తర్వాత గీతల్లో అందంగా రాయండి. తొలి తెలుగు కవయిత్రి తాళ్లపాక తిమ్మక్క. దీనిని గీతల్లో అందంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత సాధన పత్రం 2, కింది పేరాను ధారాళంగా చదవండి. చుక్క, ఫుల్ స్టాప్కి ముందున్న పదాలు కింద గీత గీయండి. కృష్ణయార్యుడు, మంగమాంబ, జన్మించింది, వేళ్ళూనుకున్నాయి, చేసేవారు, అయింది, లగ్నమైంది, మరణించాడు, లొంగలేదు. పై పేరాలో ద్విత్వాక్షర పదాలను రాయండి. 2:30, మనస్సు, పెళ్ళి. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత నిఘంటు ఆధారంగా పదాలకు అర్థాలు రాయండి. వేళ్ళూనుకున్నాయి, నాటుకుపోయాయి, మూఢాచారం, అవివేకమైన ఆచారం, శతాబ్దం, 100 సంవత్సరాలు. తర్వాత పై పేరా ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. 1. వేంగమాంబ ఎక్కడ జన్మించింది? జవాబు: వేంగమాంబ చిత్తూరు జిల్లా తరిగొండ గ్రామంలో జన్మించింది. 2. వేంగమాంబ తల్లిదండ్రులు ఎవరు? వేంగమాంబ తల్లి మంగమాంబ, తండ్రి కానాల కృష్ణయార్యుడు. 3వ ప్రశ్న, వేంగమాంబ మనస్సు దేని మీద లగ్నమైంది? తర్వాత గీతల్లో అందంగా రాయండి. రామాయణం రచించిన తొలి తెలుగు కవయిత్రి మొల్ల. గీతల్లో అందంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత సాధన పత్రం 3, కింది పేరాలను ధారాళంగా చదవండి. 3 అక్షరాల పదాల కింద గీత గీయండి. చేసింది, ఎక్కువ, ఘనత, రాగాలు, వాడాలో, చెప్పింది, చక్కని తెలుగు. పై పేరాలోని సంయుక్తాక్షర పదాలను రాయండి. సాహిత్యంలో యక్షగానాలు, ప్రక్రియలోను చలివేంద్రాలు, సిద్ధాస్త్రాలు, అన్నసత్రాలు. తర్వాత నిఘంటువు ఆధారంగా పదాలకు అర్థాలు రాయండి. సిద్ధహస్తురాలు, నేర్పరి. పలుకుబళ్ళు, గొప్పతనం. పలుకుబళ్ళు వాడుక పదాలు. ఘనత, గొప్పతనం. తర్వాత పై పేరా ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. 1. వేంగమాంబ ఏ రచనలో సిద్ధహస్తురాలు? వేంగమాంబ యక్షగాన రచనలో సిద్ధహస్తురాలు. వేంగమాంబ ఎటువంటి సేవా కార్యక్రమాన్ని చేసింది? చలివేంద్రాలు, అన్నదాన సత్రాలు ఏర్పాటు చేయటువంటి సేవా కార్యక్రమాలు చేసింది. తర్వాత గీతల్లో అందంగా రాయండి. స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం. దీన్ని గీతల్లో అందంగా రాయాల్సి ఉంటుంది.
తర్వాత సాధన పత్రం 4. కింది పేరాను ధారాళంగా చదవండి, కింది ఖాళీలు పూరించండి. అమ్మ అందరికంటే ముందు నిద్రలేస్తుంది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు ఈ విధంగా పేరా ఇవ్వడం జరిగింది. ఖాళీలు పూరించాల్సి ఉంటుంది. 1. డ్యాష్ అందరికంటే ముందు నిద్రలేస్తుంది అమ్మ. 2. తనకు తినడానికి ఏమీ డ్యాష్ మనకు బలవంతంగా తినిపిస్తుంది మిగలకపోయినా. 3. మనకు ఆరోగ్యం మెరుగయ్యే వరకు డ్యాష్ చేస్తుంది, మనకు సేవలు చేస్తుంది. 4. మన కోసం నిరంతరం తప్పించే వ్యక్తి డ్యాష్ అమ్మ. అందరూ డ్యాష్ అని అంటారు, అమ్మను మించిన దైవం లేదు అని అంటారు. తర్వాత కింది పేరాలను ధారాళంగా చదవండి, కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఎంఎస్ సుబ్బలక్ష్మి పూర్తి పేరు మధురై షణ్ముఖం సుబ్బలక్ష్మి. ఈ విధంగా ఒక పేరా ఇవ్వడం జరిగింది. ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది. 1. ఎంఎస్ సుబ్బలక్ష్మి పూర్తి పేరు ఏమిటి? జవాబు మధురై షణ్ముఖం సుబ్బలక్ష్మి. 2. ఎంఎస్ సుబ్బలక్ష్మి వేటిలో ప్రవీణురాలు? జవాబు ఎంఎస్ సుబ్బలక్ష్మి సంగీతం, నటన, పాటలు పాడడంలో ప్రవీణురాలు. 3. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పొందిన పురస్కారాలు రాయండి. భారతరత్న, రామన్ మెగసెసే అవార్డు పురస్కారం. తర్వాత సాధన పత్రం 5. కింది పేరాలను చదవండి, ఖాళీలను సరి అయిన సమాధానాలతో పూరించండి. భారతదేశ కవికోకిలిగా గొప్ప పేరు పొందిన ఆంగ్ల కవయిత్రి సరోజినీ నాయుడు. ఈ విధంగా పేరా ఇవ్వడం జరిగింది. 1వ ప్రశ్న, సరోజినీ నాయుడు బిరుదు డాష్ కవి కోకిల. 2. దేశానికి స్వాతంత్ర్యం లభించిన తర్వాత ఆమెను డాష్ గవర్నరుగా నియమించారు, ఉత్తరప్రదేశ్ గవర్నర్గా. 3. సరోజినీ నాయుడు డాష్ సంవత్సరం డాష్లో జన్మించింది. 1879వ సంవత్సరం హైదరాబాదులో జన్మించింది. 4. డాష్ పిలుపునందుకొని ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నది, గాంధీజీ. తర్వాత పదజాలం. అష్టఘంటాలు అంటే 8 మంది రాతగాళ్ళు అని అర్థం. ఇలా అష్టతో మొదలయ్యే పదాలను రాయండి. ఉదాహరణ, అష్టదిక్కులు, అష్టదిక్పాలకులు, అష్టవిధాలు, అష్ట ఐశ్వర్యాలు, అష్టలక్ష్ములు, అష్ట కష్టాలు, అష్ట అవధానం. తర్వాత కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. 1. ఆచారాలు, మంచి ఆచారాలను మనం గౌరవించాలి. 2. సమదృష్టి, మనం అందరి పట్ల సమదృష్టి కలిగి ఉండాలి. 3. చలివేంద్రం, వేసవిలో త్రాగునీటి కోసం చలివేంద్రం ఏర్పాటు చేస్తారు. 4. పరిచయం, కొత్త వ్యక్తులను కలిసినప్పుడు ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు. తర్వాత సాధన పత్రం 6. కింది జాతీయాలను ఏ సందర్భంలో ఉపయోగిస్తారో తెలుసుకొని సొంత వాక్యాలు రాయండి. 1. వెన్నతో పెట్టిన విద్య. జవాబు గురు చూసి బాణాలు వేయడం అర్జునుడికి వెన్నతో పెట్టిన విద్య. 2. గుండె కరిగింది, వృద్ధిని బాధ విని నా గుండె కరిగింది. తలలో నాలుక, రవి అందరికీ సలహాలు ఇస్తూ తలలో నాలుక లాంటి వాడయ్యాడు. తర్వాత నిప్పులు చెరగడం, తన మాట వినలేదని అత్త తన కోడలిపై నిప్పులు చెరిగింది. 5. ముక్కు పిండి వసూలు, బ్యాంకు వారు మనకు ఇచ్చిన అప్పును వడ్డీతో సహా ముక్కు పిండి వసూలు చేస్తారు. తర్వాత కింది ఖాళీలలో సరైన జంతువులు, పక్షులను కనుక్కొని రాయండి. హంస, నక్క, పిల్లి, లేడి, కోతి. ఉదాహరణ, ఈనగాచి డాష్ పాలు చేసినట్లు నక్కల. 2. 1. కాలు గాలిన డాష్లా తిరుగుతుండడం పిల్లిలా. 2. డాష్కి కొబ్బరికాయ దొరికినట్లు కోతికి. 3. డాష్కి లేచిందే పరుగు లేడికి. 4. ఆదిలోనే డాష్ పాదు హంసపాదు. తర్వాత సాధన పత్రం 7. కింది కథను చదవండి, సరైన జాతీయాలు, పదబంధాలను పూరించి కథ రాయండి. స్వస్తి పలుకు, వెన్నతో పెట్టిన విద్య, అందివేసిన చెయ్యి, పాపం పండింది, అరణ్యరోదన, పెడచెవిన పెట్టినందుకు, గుండెల బాదుకొని కాళ్ళా వేళ్ళ. సుందరం దొంగతనం చేయడంలో డాష్ అందివేసిన చెయ్యి, వస్తువులు కాజేయడం వెన్నతో పెట్టిన విద్యలా అబ్బింది. చివరికి పాపం పండింది, కటకటాల పాలయ్యాడు. తల్లిదండ్రుల, గురువుల మంచి మాటలు పెడచెవిన పెట్టినందుకు తగిన శాస్తి అయిందని గుండెలు బాదుకొని బావురమన్నాడు. దొంగతనాలకు స్వస్తి పలుకుతానని న్యాయాధికారుల కాళ్ళ వేళ్ళ పడినా అతని గోల
అరణ్యరోదన అయింది. ఈ విధంగా ఖాళీల్లో పైన పదాలను నింపాల్సి ఉంటుంది. తర్వాత కింది పట్టికలో పదబంధాలను జతపరిచి రాయండి. అన్నం అడిగితే సున్నం పెట్టినట్టు, పొమ్మనలేక పొగ పెట్టడం, కొరివితో తల గోక్కోవడం, కడుపే కైలాసం ఇల్లే వైకుంఠం, కీలెరిగి వాత పెట్టడం. ఈ విధంగా కలిపి పక్కన రాయాల్సి ఉంటుంది. తర్వాత సాధన పత్రం 8 స్వీయ రచన. వేంగమాంబలో మీకు నచ్చిన గుణాలు ఏమిటి? జవాబు: నాటి సమాజంలోని మూఢాచారాలను ఎదిరించడం, ఉపయోగం లేని సామాజిక కట్టుబాట్లను వ్యతిరేకించడం, రచన, సంగీతం, సాహిత్య రంగాలలో ప్రావీణ్యం సంపాదించడం, తన కీర్తనలను ఏ తాళంలో పాడాలో చెప్పడం, చలివేంద్రాలు మొదలైనవి ఏర్పాటు చేయడం. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత స్త్రీలు నేడు ఏ ఏ రంగాలలో పనిచేస్తున్నారు? జవాబు: స్త్రీలు నేడు ప్రభుత్వ, ప్రైవేటు, విద్య, వైద్యం, శాస్త్ర సాంకేతిక, రక్షణ, వైమానిక, నావిక, పరిశోధన, బ్యాంకింగ్, సాహిత్యం, సంగీతం, నాట్యం, నాటకం, సినిమా, సామాజిక సేవ, స్వచ్ఛంద సేవ, ఆర్థిక బీమా, వ్యాపారం, ఇలా అన్ని రంగాలలో పనిచేస్తున్నారు. తర్వాత పొనకా కనకమ్మ, చుండూరు రత్నమ్మ, జయంతి సూరమ్మల గురించి తెలుసుకున్నారు కదా. వారు వేటి కోసం పోరాడారో సొంత మాటలో రాయండి. పొనకా కనకమ్మ అట్టడుగున ఉన్న దీనుల జీవితాలను ఉన్నత స్థితికి తీసుకురావడానికి కృషి చేశారు. జాతీయోద్యమంలో పాల్గొని తన వంతు సేవలందించారు. చుండూరు రత్నమ్మ వితంతు వివాహాలు జరిపించుటకు, స్త్రీలు స్వతంత్రంగా జీవించడం కొరకు ఉపాధి అవకాశాలు, ఆర్థిక సదుపాయాలు కల్పించడంలో స్త్రీలలో విద్య, ఆర్థిక కళల అభివృద్ధికి కృషి చేశారు. జయంతి సూరమ్మ. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత సాధన పత్రం 9 సృజనాత్మకత. ఆడపిల్లల చదువును తెలిపే కొన్ని నినాదాలు తయారు చేయండి. ఉదాహరణ: ఆడపిల్ల చదువు అవనికి వెలుగు, స్త్రీ లేకుండా సృష్టే లేదు, స్త్రీ శక్తి సమాజానికి వెన్నెముక, స్త్రీని గౌరవించండి, సమాజాన్ని కాపాడండి, స్త్రీల అభివృద్ధి దేశ అభివృద్ధి. ఈ విధంగా స్త్రీల గురించి రాయాల్సి ఉంటుంది. తర్వాత కింది పేరాను చదవండి, సంభాషణలోకి మార్చండి. సూర్య, తేజ ఇద్దరు జాతర చూడడానికి వెళ్ళారు. సూర్య తేజతో మనం జాతరలో రంగుల రాట్నం ఎక్కుదామా అని అడిగాడు. తేజ రంగుల రాట్నం తర్వాత ఎక్కుదాం కానీ ఆ పాప చూడు. ఈ విధంగా ఒక పేరా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సంభాషణ. సూర్య: మన ఊళ్ళో జాతర ఉంది కదా, వెళ్దామా? తేజ: తప్పకుండా, సాయంత్రం ఇద్దరం కలిసి వెళ్దాం. సూర్య: తేజ: సాయంత్రం అయింది, జాతర చూడడానికి వెళ్దామా? తేజ: ఓ అలాగే, వెళ్దాం పద. సూర్య: తేజ మనం జాతరలో రంగుల రాట్నం ఎక్కుదామా? తేజ: అలాగే పద, రంగుల రాట్నం ఎక్కుదాం. ఈ విధంగా సూర్య తేజాల మధ్య సంభాషణ రాయాల్సి ఉంటుంది. తర్వాత భాషాంశాలు. సాధన పత్రం 10 భాషాంశాలు. కింది వాక్యాలను చదవండి. సామాన్య, సంశ్లిష్ట, సంయుక్త వాక్యాలను గుర్తించండి. 1 అరుణ బజారుకు వెళ్ళింది. సామాన్య వాక్యం. 2 నాయుడు గ్రంథాలయానికి వెళ్ళి కథలు చదివాడు. సంశ్లిష్ట వాక్యం. 3 సరోజ అన్నం వండుతున్నది. సామాన్య వాక్యం. 4 అబ్రహాం చాక్లెట్లు కొని స్నేహితులకు పంచాడు. సంశ్లిష్ట వాక్యం. 5 భాష ఉదయాన్నే లేచాడు, మొక్కలకు నీళ్లు పోశాడు. సంయుక్త వాక్యం. తర్వాత నేను నేర్చుకున్నవి. ఈ పాఠంలో నేను నేర్చుకున్న విషయం స్త్రీ శక్తి గురించి. 2 నేను బాగా చేసిన అభ్యాసం. 1 నేను నేర్చుకున్న వ్యాకరణాంశాలు, భాషాంశాలు. ఈ మాసం పద్యం బాగా పాడగలను. అవును. ఈ మాసం కథ చెప్పగలను.
అవును. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బాలానందం యూట్యూబ్ ఛానల్.